మనుషుల ఆలోచనలో తప్పిపోయారు, మనుషుల మాటల్లో తప్పిపోయారు, మనుషుల చేతల్లో నడతల్లో తప్పిపోయారు. అబ్బా, మనమందరము అనేక విషయములో తప్పిపోతున్నాం. ఎవరి జీవితాలు బాగలేవు. మనం దూరం అయితే తట్టుకోలేడండి దేవుడు. అందుకనే తన ప్రియమైన కొడుకుని మనందరి కోసం పంపించి ఏం చేశాడమ్మా? సత్కారం చేయించాడా? ఉమ్మేయించాడండి, మేకులు కొట్టించాడండి, తల్లకు ముళ్ళ కిరీటం పెట్టించాడండి, శిలువను మోయించాడండి, అందరి చేత హేళన కలిగించాడండి, పిడిగుద్దులు. ఇవన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? ప్రేమ. మనమంతా మారాలని, ఆ రక్తాన్ని చూసైనా, ఆ శిలువ త్యాగాన్ని చూసైనా మనం మారాలని, మనసు మార్చుకోవాలని, ఓహో దేవుడు నా పాపాలు ఉన్నా, నేను మంచివాడిని కాకపోయినా, మంచిదాన్ని కాకపోయినా నన్ను రక్షించాలని ఒక రక్షకుడిని పంపించాడు. ఆ రక్షకుడు ద్వారా నా పాపాలు పోతాయి. నా పాపాలు పోవటం వల్ల నాకేముంటుంది? పరిశుద్ధత వస్తుంది. యథార్థంగా పుట్టిన నా యథార్థత మరల నాకు తిరిగి వస్తుంది. దానికోసమే దేవుడు చేతులు చాచి ఎదురు చూస్తున్నాడట.